హాయ్ అండి. నేను మీ శివకుమారిని. వెల్కమ్ బ్యాక్ టు ఆర్‌బీ శివ టాక్. హై ప్రోటీన్ అయినటువంటి ఈ మష్రూమ్స్‌ని ఈరోజు మనం ఫుల్ గ్రేవీ కర్రీలాగా కాకుండా లేదా ఫ్రైలాగా కాకుండా సెమీ గ్రేవీలాగా చాలా ఈజీగా అండ్ ఫాస్ట్‌గా అయిపోయేలాగా మనం ప్రిపేర్ చేద్దాం ఈరోజు. మనకి మష్రూమ్స్ ఈ రోజుల్లో ఏ సీజన్‌లో అయినా దొరుకుతున్నాయి. సూపర్ మార్కెట్‌లో గానీ, బయట గానీ. సో, వాటిని తీసుకొచ్చుకొని మనం ఇలా కొంచెం వాటర్ తీసుకొని సాల్ట్ వేసి ఈ మష్రూమ్స్‌ని అందులో వేయాలి. ఎందుకంటే కొంచెం మట్టి ఉంటుంది వాటికి. సో, లోపల కూడా. సో, సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే త్వరగా ఆ మట్టి త్వరగా పోతుంది. మనకి ఈజీగా అవుతుంది వాష్ చేసుకోవడానికి. ఓకేనా అండి? సో, ఫస్ట్ ఒకసారి వాష్ చేశాను నేను. సో, మళ్ళీ నెక్స్ట్ ఫ్రెష్ వాటర్ తీసుకొని మళ్ళీ సాల్ట్ వేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేసాననమాట నేను. ఓకేనా అండి? ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని పొట్టు తీసేసి దాన్ని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలన్నా మీకు నచ్చినట్లు కట్ చేసుకోండి. మీకెలా ఇష్టం ఉంటే అలాగా. ఓకేనా అండి? మష్రూమ్స్ ఇలా మట్టంతా పోయేలాగా వాష్ చేసి పక్కన వేరే ప్లేట్‌లో గానీ, వడబుట్టలో గానీ పెట్టుకుందాం. నెక్స్ట్ మనం తాలింపు పెట్టుకుందాము. సో, మనం ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, మనం తాలింపు మీరు ఎలా వేసుకుంటారో మీ ఇంట్లో అలాగే ఆ తాలింపు గింజలు, ఎండుమిర్చి, సో, కరివేపాకు, చిన్నుల్లిపాయలు అన్నీ వేసి చక్కగా తాలింపు వేసుకోండి. నెక్స్ట్ తాలింపు అవ్వగానే మనం కట్ చేసి ఉంచుకున్నటువంటి పెద్దుల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఒకసారి తిప్పి, ఆ తర్వాత వాటిలోకి సరిపడా సాల్ట్, పసుపు వేసి ఒకసారి తిప్పాలి. అవి కొంచెం మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి మనం ఆనియన్స్ ఫ్రై అయ్యేలాగా చేయాలి. మష్రూమ్స్‌ని నానబెట్టిన తర్వాత మళ్ళీ నీట్‌గా కడిగి, సో, ఇలా ప్లేట్‌లో పెట్టుకున్నాను. ఈ మష్రూమ్‌ని నేను ఒక స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఆ పైన కొంచెం డ్రైగా ఉన్న పార్ట్‌ని తీసేసి, సో, సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. మీకు కావాలి అంటే పెద్ద పెద్ద ఒక మష్రూమ్‌ని 4 పార్ట్స్‌గా గూడా చేసుకొని కొంతమంది పెద్ద ముక్కలు ఇష్టపడతారు. సో, మాకేంటంటే సన్నగా అంటే త్వరగా ఉడుకుతది. ఫ్రై లాగా బావుంటుందని చెప్పేసి నేను ఇలా చేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్నాను. మీకు నచ్చినట్లుగా నచ్చిన సైజులో మీరు కట్ చేసుకోండి. మనకి ఆనియన్స్ కంప్లీట్‌గా ఫ్రై అయ్యాయి. సో, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మష్రూమ్ పీసెస్‌ని మనం ఈ ఆనియన్స్‌లో వేసేయాలి మొత్తము. వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం కంప్లీట్‌గా కలపాలి. అలా కలిపిన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మనం మష్రూమ్స్‌ని తిప్పుతూ ఉంటే, ఆ మష్రూమ్స్‌లో నేచురల్‌గా ఉన్నటువంటి వాటర్ బయటకొస్తాయి. అప్పుడు స్టవ్‌ని సిమ్‌లో పెట్టి ఒక్క 5 మినిట్స్ మూత పెట్టి మనం కొంచెం సాఫ్ట్‌గా అయ్యేలాగా ఉడుకుతాయన్నమాట. సో, ఆ తర్వాత మనం ఇలా వాటర్ వచ్చినాయి చూడండి. ఆ తర్వాత మనం మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం ఎక్కువ పెట్టి ఆ వాటర్ అంటే మనకి మష్రూమ్ కుక్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో, మనకిప్పుడు గ్రేవీ కర్రీ కాదు కాబట్టి, మనం ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. అదే గ్రేవీ కర్రీ అయితే, ఆ వాటర్ ఉన్నప్పుడు కొంచెం గ్రేవీని మనం మిక్సీ వేసిన గ్రేవీని వేసుకొని కర్రీలాగా వండుకుంటాం. సో, మనది గ్రేవీ కర్రీ కాదు కాబట్టి, సో, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. సో, కంప్లీట్‌గా మనకి ఎవాపరేట్ అయిపోతుంది చూడండి. సో, ఎప్పటి వరకి అంటే ఆయిల్ బయటికి రావాలి. సో, మనం అలా అప్పుడు వచ్చే వరకు తిప్పుతూ ఉంటే మనకి మాడకుండా గూడా ఉంటుంది. కర్రీలోకి ఇలా ఆయిల్ బయటకొచ్చే వరకు దాన్ని మనం ఫ్రై చేయాలి. సో, బావుంది. ఇట్లా మనకి ఆనియన్స్ వేసాం కాబట్టి అన్నంలో గూడా కలుపుకునేలాగా ఉంటుంది కర్రీ. సో, ఇలా చేస్తే ఏంటి అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తినొచ్చు మనం. సో, కంప్లీట్‌గా రెడీ అయింది. ఇప్పుడు మనం కొబ్బరి కారం వేస్తాను. సో, ఒక్కటి టేస్ట్ చూసాను. కంప్లీట్ కుక్ అయిందా? ఉప్పు, కారం సరిపోయిందా లేదా అని. సో, నెక్స్ట్ కొబ్బరి కారం నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నాను. మనం ఏం లేదు కొంచెం ఎండు కొబ్బరి తీసుకొని దాంట్లో కారం, ఉప్పు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు అన్నీ వేసి మిక్సీ వేస్తే మనకి కొబ్బరి కారం రెడీ అయితుంది. ఇదిగోండి. సో, మన యూట్యూబ్ ఛానెల్‌లో నేను షార్ట్‌లో కూడా అప్‌లోడ్ చేశాను. కొబ్బరి కారం ఎలా చేయాలి? ఏంటి అని ఒకసారి చూడండి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనకి లాస్ట్ ఇక ఓకే కర్రీ అంతా అయిపోయింది అన్నాక 1 టేబుల్ స్పూన్ మీరు తినే అంటే మనం ఎక్కువ వేస్తే మరీ కారంగా అనిపిస్తది. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి. సో, ఈ కారం వేసినాక ఒక్క 2 మినిట్స్ ఫ్రై అయితే చాలు. సో, ఒక్కసారి మళ్ళీ టేస్ట్ చూసి కారం సరిపోయిందా లేదా అని చూసి, మీ దగ్గర కొత్తిమీర ఉంటే సన్నగా కట్ చేసి పైన వేసేసేయండి. ఇక స్టవ్ ఆఫ్ చేయొచ్చు. చాలా సింపుల్‌గా ఉంది గదండీ కర్రీ. మీకు కావాలి అంటే ఆనియన్స్ వేగిన తర్వాత ఒక టమోటా వేసి,
అది కూడా సాఫ్ట్‌గా అయ్యి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా మష్రూమ్స్ వేయొచ్చు. అప్పుడు ఇంకొంచెం గ్రేవీ ఉంటుంది. కొంచెం పుల్ల పుల్లగా బావుంటుంది టేస్ట్ గూడా. అది మీ ఇష్టము. సో, నాకైతే ఇది సింపుల్‌గా బావుంది అనిపిచ్చింది. చాలా ఈజీగా, ఫాస్ట్‌గా చేసేయాలని నేను ఈ ప్రొసీజర్‌తో చేశాను. సో, కర్రీ రెడీ అయిపోయాక చక్కగా మనం బౌల్‌లో తీసి పెట్టుకొని టేబుల్ మీద పెట్టేసుకోవడమే. సో, చాలా టేస్టీగా అనిపిచ్చింది నాకు. అన్నీ కరెక్ట్‌గా సరిపోయినియి. మనం డైట్ అలా చేసే వాళ్ళకేంటి అంటే, ఏ గ్రేవీ ఏమి వేసుకోకుండా చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేసి, షేర్ చేసి, హైప్ చేయండి. సో, ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ సో మచ్.